ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈరోజు ఈ వీడియోలో రిలయన్స్ సోలార్ మాడ్యూల్స్ అంటే ఏవైతే సోలార్ ప్యానెల్స్ ఉంటాయి కదా, వాటిలోకి మ్యానుఫ్యాక్చరింగ్లోకి రావడం జరిగింది. కాంపిటీటర్ అయిపోతారు టాటా, వారి మార్కెట్లో చాలా కంపెనీలు ఉన్నాయి. ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో సోలార్ ప్యానెల్స్ సోలారు ఎప్పుడైతే 200 యూనిట్లు అంటే స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు 200 యూనిట్లు ఉచిత విద్యుత్ అని అన్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ సోలార్ ప్యానెల్స్ 300 యూనిట్ల వరకు అంటే సోలార్ ప్యానెల్స్ పెడతారు మన ఇంట్లో. అది మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది, పవర్ వాడుకున్నంత వరకు వాడుకోవటం, మళ్ళీ గ్రిడ్కి అమ్ముకోవటం, గ్రిడ్ నుంచి మళ్ళీ మనకి సీజన్ అన్ సీజన్లో. అయితే ఇప్పుడు అవే సోలార్ ప్యానెల్స్ ఏవైతే ఉన్నాయో రిలయన్స్ తయారు చేయటం మొదలుపెట్టింది. అది ఏదైతే రిలయన్స్ ఇండస్ట్రీస్ ఫోటో వాల్టాయిక్ మాడ్యూల్స్ అనమాట, సోలార్ ప్యానెల్స్. అయితే ఈ బ్యాటరీ నిల్వ ఉత్పత్తి సౌకర్యాలు కూడా నిర్మించేటట్లు ప్లాన్ చేస్తున్నారు, ఆ పనిలో ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు మనము ఇక ఏదైతే రిలయన్స్ గ్రూప్ నుంచి ఏం చేసినా రిలయన్స్ అనేది ఒక సంచలనం అనమాట. జియో అనుకోండి, సూపర్ మార్కెట్లు అనుకోండి, ఏవైతే డైవర్సిఫైడ్ ఒక ఫీల్డ్ కాకుండా, అంతకుముందు రిలయన్స్ ఓన్లీ క్రూడ్ ఆయిల్ కేజీ బేసిన్, కృష్ణా గోదావరి బేసిన్ నుంచి క్రూడ్ ఆయిల్ తీయటం, మార్కెట్ చేసుకోవటం అంతవరకు. తర్వాత ఎప్పుడైతే డైవర్సిఫై అయిపోతుంది, వాళ్ళ అమ్మాయి అబ్బాయి వీళ్ళంతా పెద్దోళ్ళు కావటం, వాళ్ళందరికీ కంపెనీలు ఇవ్వటం, వీళ్ళు ఎక్స్పాన్షన్ చేసుకోవటం పోవటం, డైవర్సిఫైడ్ చేయటం పోవటం, వీటన్నిటితో పాటు ఏదైతే టెలికాం అనుకోండి, ఏ రంగాల్లోకి, కిరాణా మార్కెట్, సూపర్ మార్కెట్లు, ఎందులోకైనా, టెక్స్టైల్స్ అయితే ఆల్రెడీ ఉంది, విమల్ షోరూమ్ ఎప్పటి నుంచో ఉన్నాయి, ఓకే అంటే డైవర్సిఫైడ్. ఇప్పుడు ఏదైతే రిలయన్స్ సోలార్ ప్యానెల్స్ తయారీ ప్రారంభించడం జరిగింది. ఈ బ్యాటరీ ఏదైతే నిల్వ ఉత్పత్తి సౌకర్యాలను కూడా నిర్మించే పనిలో ఉన్నట్లు తెలిపింది. 2035 నాటికి నికర శూన్య ఉద్గారాల స్థితిని చేరుకునే లక్ష్యంగా భాగంగా పునరుత్పాదక ఇంధనం నిల్వ హైడ్రోజన్ ఉత్పత్తి కోసం 2021లోనే $10 బిలియన్ 85,000 కోట్లకి ప్రణాళికలు వేయటం జరిగింది. అప్పుడే ప్రకటించడం జరిగింది. ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ అయింది. అయితే ఈ 85,000 కోట్లు 2021లో ఏదైతే ప్రతిపాదించిందో దానిలో భాగమే ఇప్పుడు సోలార్ పివి మాడ్యూల్స్ ఇది ఏర్పాటు చేయటం పూర్తయిందని రిలయన్స్ చెప్పడం జరిగింది. ఇది లేటెస్ట్. అయితే ఇటువంటివి అదానీ ఉన్నాయి ఆల్రెడీ, టాటా ఉంది, వారి ఉంది, విక్రమ్ సోలార్ అని, ఇటువంటివన్నీ ఆల్రెడీ సోలార్ ప్యానెల్స్ తెలిసినాయి. తెలవని ఇంకా చాలా ఉన్నాయి, లోకల్ ఉన్నాయి, నాన్ లోకల్, అంటే షేర్ మార్కెట్ రిలేటెడ్ తోటి ఉండి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు ఉన్నటువంటి చాలా ఉన్నాయి. ఈ సోలార్ ప్యానెల్స్ ఏదైతే ఉందో దానికి వాళ్ళందరికీ కాంపిటేటర్ రిలయన్స్. ఎప్పుడైతే రిలయన్స్ కాంపిటీషన్ వచ్చిందో టాటా, అదానీ, వారి వీళ్ళందరికీ అంటే ఇక సర్వీసు, గ్యారంటీ, వారంటీ, ఎవరైతే ప్రైసు, ఇవన్నిటిని బట్టి రిలయన్స్ వీళ్ళకున్న నెట్వర్క్, వీళ్ళకున్న పరిధి అంటే టాటా బ్రాండు, అదాని బ్రాండు, వారి బ్రాండు అంటే ఆల్రెడీ వాళ్ళు ఎస్టాబ్లిష్ అయ్యారు. రిలయన్స్కి క్లయింట్ బేస్ ఉంది. ఇప్పుడు రిలయన్స్ నెట్ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో మాదిరి రిలయన్స్ జియో కూడా ఉంది. అంటే ఇంటర్నెట్టు, టీవీలోకి, మన ఓటీటీ దాంట్లోకి, ఆల్రెడీ టెలికమ్యూనికేషన్, టెలిఫోన్లు, ఇట్లా ప్రతి దాంట్లోకి ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళకి కమ్యూనికేషన్ అంటే డేటా ఉంది కాబట్టి వాళ్ళకి క్లయింట్ బేస్ అనేది కూడా చాలా ఈజీ అనమాట. అయితే ఇదంతా ఏంటిదంటే చైనా ఏదైతే దిగుమతులపై ఆధారపడకుండా ఉండాలని, మన దేశీయ తయారీ సామర్థ్యాలని పెంచే ఉద్దేశంతో 2026 జూన్ నుంచి స్వచ్ఛ ఇంధన ప్రాజెక్టులు ఉత్పత్తి చేసిన సెల్స్ని అనమాట సౌర పీవీ మాడ్యూల్ వినియోగించాలని ప్రభుత్వం ఆదేశించడం జరిగింది. 2026 నుంచి ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అంటే చైనా నుంచి దిగుమతి చేసుకోకుండా సోలార్ ప్యానెల్స్ మన దగ్గరే చేసుకొని మనమే
వాటిని చేయాలి అనేది 2030 నాటికి 500 గిగావాట్ల అంటే పునరుత్పాదక ఇంధన సామర్థ్య లక్ష్యాన్ని అంటే మన వాళ్ళే సోలార్ ప్యానల్స్ తయారు చేయడానికి సహాయపడుతుంది అనేది అనమాట. అయితే గుజరాత్లోని జామ్నగర్లో 5,000 ఎకరాల స్థలంలో రిలయన్స్ గిగా ఫ్యాక్టరీని నిర్మిస్తుంది. అయితే ఈ దాంట్లో సోలారు ప్యానల్స్, బ్యాటరీలు, హైడ్రోజన్ ఎలక్ట్రోలైజరు, ఫ్యూయల్ సెల్స్ ఇవన్నీ కూడా ఉత్పత్తి చేస్తుంది. అయితే ఈ సోలార్ ప్యానల్స్ ఏవైతే ఉన్నాయో, సోలార్ ప్యానల్స్ అంటే ఉంది సూర్యరశ్మిని తీసుకొని ఫోటో వోల్టాయిక్ ప్రభావంతో ఇవి పవర్లోకి మారటం, పవర్ యూజ్ చేసుకోవటం, ఎక్స్ట్రా ఉన్నది గ్రిడ్కి పోవటం. ఇప్పుడు ప్రస్తుతం ఏడాదికి 10 గిగావాట్ల సామర్థ్యం ఉంది. వీలైనంత త్వరగా దీన్ని 20 గిగావాట్లకి చేరుకుంటుందని రిలయన్స్ ముఖ్య అధికారి వి శ్రీకాంత్ వెంకటాచారి ఇన్వెస్టర్స్ మీట్లో చెప్పడం జరిగింది. 30 గిగావాట్ అవర్ బ్యాటరీ ఏదైతే తయారీపైన కంపెనీ దృష్టి సారించిందని చెప్పడం, 20 గిగావాట్ అవర్ సామర్థ్యాన్ని మాడ్యులర్ పద్ధతిలో విస్తరిస్తామని చెప్పడం, పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిలో 150 బిలియన్ యూనిట్ల ఉత్పత్తి చేయడానికి భూమి పంపిణీ వ్యవస్థ కోసం కంపెనీ చూస్తుందని చెప్పటం, తర్వాత ఈ గుజరాత్లోని కాండ్లాలో హరిత హైడ్రోజన్ రసాయనాల కాంప్లెక్స్ని రిలయన్స్ నిర్మిస్తోంది. ఇది మల్టీ జీడబ్ల్యూ ఎలక్ట్రోలైజర్ తయారీకి ఊతమిస్తుంది. ఈ ఏడాది ఆఖరికల్లా 55 ఇంటిగ్రేటెడ్ కంప్రెస్డ్ బయోగ్యాస్ సిబిజీ అంటాం కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లను కూడా కంపెనీ నిర్మించనుంది. కంపెనీకి ప్రస్తుతం 10 ఆపరేషన్ ప్లాంట్లు ఉన్నాయి. ఇవన్నీ రిలయన్స్ ఏదైతే ఉందో ఎనర్జీ అండ్ మెటీరియల్స్ కంపెనీగా అంటే ఇప్పుడు మార్చడానికి సహాయపడతాయని కంపెనీ వివరించడం జరిగింది. తర్వాత ఇప్పుడు క్విక్ కామర్స్లో కూడా ఆల్రెడీ ఉండటం జరిగింది. రిటైల్ రిలయన్స్ ఏదైతే ఉందో క్విక్ కామర్స్ పై అంటే ఎక్కువ చేయాలి, ఇంకా దృష్టి సారించడం జరిగింది. కొత్త ప్రాంతాలు, కొత్త సేవలు చేయాలని, సరుకులు ఏవైతే మనం కిరాణా ఉన్నాయో సాధ్యమైనంత వేగంగా వినియోగదారులకి అందించే ఉపయోగపడే డార్క్ స్టోర్లు అంటారు అనమాట, అవి ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తుంది. డిసెంబరు తోటి ఏదైతే పోలిస్తే మార్చి రిజల్ట్స్ క్విక్ కామర్స్ హైపర్ లోకల్ డెలివరీ ద్వారా వచ్చిన 2.4% వృద్ధి చెందిందని చెప్పడం జరిగింది. రిలయన్స్ రిటైల్ అనమాట అది, దాని సిఎఫ్ఓ దినేష్ తలూజా చెప్పడం జరిగింది. రాబోయే రోజుల్లో ఈ ఆర్డర్ల సంఖ్య ఇంకా పెరుగుతుంది, ఇంకా క్లయింట్ బేస్ పెరుగుతుంది. ఎటువంటి అంటే డెలివరీ ఛార్జెస్ లేకుండానే వేగవంతంగా డెలివరీ చేయడం ద్వారా వినియోగదారులకి అంటే వాళ్ళు ఎక్స్ట్రా ఛార్జెస్ ఏమి ఉండదు, సామాన్లు తక్కువ ధరకి ఇస్తాము అని దాంతో ఎక్కువ మంది అట్రాక్ట్ అయిందని చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతం జియో మార్ట్లు ఉన్నాయి. ఆ జియో మార్ట్ యాప్ ద్వారా క్విక్ కామర్స్ సేవలు, క్విక్ కామర్స్ అంటే లేదు, మనం ఆన్లైన్లో పెడితే వచ్చేయటం అనమాట. 30 నిమిషాల క్విక్ సేవలతో పాటు షెడ్యూల్ డెలివరీ, సబ్స్క్రిప్షన్ సేవల్ని చేస్తుంది. ఇప్పుడు దేశవ్యాప్తంగా 4,000 పిన్ కోడ్లకి 30 నిమిషాల లోపే సరుకుల్ని అందించే విధంగా హైపర్ లోకల్ డెలివరీ సేవల్ని అందిస్తోంది. సగటు డైలీ రోజువారీ ఆర్డర్లు గత ఏడాదితో పోలిస్తే 62% పెరిగినాయి అని వీళ్ళ యొక్క దినేష్ చెప్పడం జరిగింది. ఇదంతా రాబోయే రోజుల్లో రిలయన్స్ డైవర్సిఫైడ్ అంటే ఒక్కొక్కటి అనమాట. క్విక్ కామర్స్ అనుకోండి, టెలిఫోను, టెలికాము, ఓటీటీలు, ఇప్పుడు ప్రజెంట్ సోలార్ ప్యానల్స్. అంటే నేను అనేది ఏంటిదంటే ఎప్పటికప్పుడు కొత్తదనం అనమాట. అంటే మనకి ఏం కావాలి, కొత్తగా ఏమవుతున్నాయి, ఏం మార్కెట్లో ఏది సేల్స్ ఉంటుంది, ప్రొడక్ట్ ఉంటుంది, నిత్యావసరాలు ఏముంటాయో చూసి రిలయన్స్ ఆ రంగంలోకి పెట్టుబడులు పెట్టడం, దాంట్లో చేయడం. ఇదంతా ఒక ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్, అవేర్నెస్ మాత్రమే. ఓకే, ఉంటా. థ్యాంక్ యూ. సెలవు.